యేసునామమే ఎంతో మధురం. ప్రభు యేసు వాక్యమే చిరస్మరణీయం. ప్రభు యేసునామమే ఎంతో మధురం. ప్రభు యేసు వాక్యమే చిరస్మరణీయం. ప్రభు యేసు పాదమే నిత్యాశ్రయము. ప్రభు యేసు సేవయే సత్య జీవనము. లోకరక్షక పతిత పావన వందనం అందుకు. నిత్య జీవమా సత్యనామమా స్తుతి స్తోత్రాలందుకు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు నామున మీకు శుభములు తెలుపుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారి దివ్యకృప మిమ్మును ఆదరిస్తున్నదని ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మాకు చాలినంత దేవుడు, అందును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాము. విసిగి వేసారి ఓడిన బ్రతుకులకు గెలుపు ధ్వజమై నిలిచావు. విరిగిన అలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. చెదిరిన హృదయములను బాగు చేయమని యేసయ్య నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15-16 వచనములు. తరువాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతముల వరకు యుద్ధము అనెను. ప్రియులారా, ఈ అమాలేకీయులు సాతాను సంబంధికులు, భక్తిహీనులకు సాదృశ్యము. దేవుడు ప్రేమ స్వరూపి, కానీ ఆయన చెడుగును భయంకరంగా అడ్డుకుంటాడు. కీర్తన 97వ అధ్యాయం 2వ వచనం, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము. కనుక ఆయన దేవదూతలు పాపంలో పడి తిరుగుబాటు చేసినప్పుడు వారిని కఠినంగా శిక్షించి పరలోకం నుండి త్రోసివేశాడు. వాడు వాని అనుచర గణము దేవుని సృష్టి అయిన మానవుని దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపించారు. యెహోవా నిస్సి అనగా యెహోవా మా ధ్వజము అని అర్థం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనమును సంరక్షించుటకు ఆయన వారి ముందు నడిచాడు. ఆయనే వారి ధ్వజముగా ఉంటూ శత్రుముఖులకు భయం పుట్టించాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులో నుండి చెడును తొలగించాలని నిశ్చయించాడు. భ్రష్టులైన ఇశ్రాయేలు జనములను సమకూర్చుటకు సంకల్పించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. ఆ ధ్వజము లోని క్రీస్తు యేసు అను మన రక్షకుడు మెస్సియా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలయందు తప్పిపోయిన ప్రజలు యొక్క పాపముల పరిహారము యెహోవా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేయవలని సంకల్పించాడు. కానీ యూదులు ఆయనను తిరస్కరించి ఆయనను సిలువ వేసిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-25 వచనములు. పిలాతు అల్లరి ఆగుచున్నదే గాని తన వలన ప్రయోజనము ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతు రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చుచ్చుకునని చెప్పెను. అందుకు ప్రజలందరూ, రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అయ్యో, శాపమును కొని తెచ్చుకొనిరి కదా. కానీ వారి రక్షకుడు నమ్మదగినవాడు కనుక తెలవుపైని క్రీస్తు ప్రేమను బట్టి వారు అనగా చెదిరిపోయిన యూదులు ఇశ్రాయేలీలు తిరిగి వస్తారు. రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం, వారికి రోషం పుట్టించుటకు
వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినడల వారి పరిపూర్ణత ఎంత ఐశ్వర్యకరమగును. యూదుల దిద్దుబాటు తథ్యము. మరోపక్క యూదేతరులు అనగా ప్రపంచ మానవాళికి విమోచన అనుగ్రహించబడెను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఆయన దూరంగానున్న ప్రజలను పిలుచుటకు ధ్వజము నెత్తును, భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఇదిగో వారు వేగంగా వచ్చుచున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సర్వమానవాళి పాపల నిమిత్తము శిలువలో రక్తమును కార్చి ప్రాయశ్చిత్తం చేసెను. పాప బంధకములలో పడి ఉన్న పాపికి దిక్కు శిలువపై ఉన్న యేసుక్రీస్తే. ఆయన వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలోకి నడిపించాడు. ఇది శిలువ ధ్వజము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నువ్వు కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ప్రియులారా, సంఘము కట్టబడుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారముగాను అయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరెదము. ప్రియులారా, కడబురుల మోగానే మనమందము మన ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటాము. ఆయన పరలోకమునకు మనల్ని తీసుకువెళ్తాడు. మహిమరాజ్యంలో మనకు మహిమ కిరీటమిచ్చి నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. అర్హతైన మనకు దేవుని కృప నిత్యరాజ్య వారసులుగా చేసింది. ఇది దేవుని మహాసంపూర్ణమైన ప్రేమ. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. యెహోవా నిస్సి. ఆమేన్. సిలువ ధ్వజ